హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి కృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక కొత్త హెయిర్ స్టైల్తో నేను మీ ముందుకి వచ్చేసాను. ఇలా మిడిల్లో పాపిట తీసుకొని కొద్దిగా హెయిర్ అయితే తీసుకొని అల్లుకోవాలి. లాస్ట్ టైం ఫ్రెంచ్ చూపించా కదా ఎలా అల్లుకోవాలో, సేమ్ అలానే అల్లుకోవాలి. కాకపోతే వన్ సైడ్ అల్లుకోవాలి. ఈ వన్ సైడ్ ఎలా అల్లుకుంటామో నెక్స్ట్ ఆ సైడ్ కూడా అలానే అల్లుకోవాలి. అల్లుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మన ఇష్టం, కావాలంటే మొత్తం కలిపేసి రెండు పాయలు ఇటు సైడ్ది అటుది రెండు కలిపేసి మళ్ళీ అక్కడ అల్లుకోవచ్చు. లేకపోతే హెయిర్ లీవ్ చేస్తా అంటే లీవ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కాకపోతే లీవ్ చేస్తేనే బాగుంటుంది హెయిర్ స్టైల్ అయితే. మంచిగా ఏదైనా ట్రెండింగ్గా ఉంటుంది హెయిర్ స్టైల్ అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే ఈ హెయిర్ స్టైల్ వేస్తుంటే వదిన ఏమన్నారంటే, చిన్నప్పుడు రెడ్ జడలు వేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటుండే, అది ఆ రోజులు గుర్తొస్తున్నాయి అని అయితే అన్నారు. కానీ నిజంగా నాకు కూడా ఆ మెమోరీసే కొన్ని అయితే గుర్తొచ్చాయి, చాలా స్వీట్ మెమోరీస్ అయితే. అలా గుర్తించుకొని అలా హెయిర్ స్టైల్ అయితే ఫినిష్ చేసాము, చాలా ఫన్నీగా. ఎప్పుడు ప్రతిసారి వదిన మీదనే కొత్త హెయిర్ స్టైల్స్ అన్నీ అయితే ప్రయోగిస్తుంటాను, ట్రై చేస్తుంటా. అలా ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా, మ్యారేజెస్లో అయినా, ఫంక్షన్స్లో అయినా ఇక కంపల్సరీ నాది ఇదే డ్యూటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక హెయిర్ స్టైల్స్ వేయమని అడుగుతుంటారు, ఇంకా నో అని చెప్పలేను కదా, ఇక వేయాల్సిందే. ఇంకా అలా కొత్త డిఫరెంట్గా ట్రై చేస్తుంటా అనమాట. నాకు అలా కొత్త వేయడం కూడా చాలా ఇంట్రెస్ట్, ఏదైనా సరే. అలా ఇప్పుడైతే చూసారు కదా, ఈ వన్ సైడ్ ఫ్రంట్ అలా అల్లుకోవడం అయిపోయినాక నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలానే అల్లుకోవాలి. ఈ హెయిర్ స్టైల్ కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. టూ సైడ్స్ అలా అల్లుకున్న తర్వాత ఏవైనా కలర్ బాల్ పిన్స్ ఉంటాయి కదా, ఆ బాల్ పిన్స్ అలా స్టెప్ బై స్టెప్ అల్లుకున్నాం కదా, అందులో పెడితే స్టెప్ బై స్టెప్ అలా అల్లుకున్న దాంట్లో బాల్ పిన్స్ అయినా ఏవైనా స్టోన్స్తో క్లిప్స్ అయినా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హెయిర్ స్టైల్, ఇంకా బాగా కనిపిస్తుంది. మన ఇష్టం, హెయిర్ లీవ్ అయినా చేసుకోవచ్చు, కిందికి అల్లుకోవచ్చు. కాకపోతే లీవ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. కింది వరకు అల్లితే రెండు జడల్లో ఉంటాయి. అలా అని అల్లుకోవాలనేసి ఎటు సైడ్ అటు సైడ్ అల్లుకోవద్దు. ఇక్కడ సేమ్ రెండు కలిపేసి అక్కడి నుంచి అల్లుకోవాలి, బాగుంటుంది. చూస్తున్నారు కదా, హెయిర్ స్టైల్ అయితే ఫినిష్ అయిపోయింది. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరెన్నో యూస్ఫుల్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకి వచ్చేస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్.